తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. మొత్తం 392 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు 12,070 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును 8 జిల్లాలు, 14 మండలాల పరిధిలో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా, ఇందులో 26 కొత్త రైల్వే స్టేషన్లు ఉంటాయి. 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మించనుండగా, ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి, రవాణా మెరుగుదలకు కీలకం కానుంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందనుందని రియాలిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఔటర్ రింగ్ రైల్ కు గ్రీన్ సిగ్నల్. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారు. 26 స్టేషన్లతో ఫైనల్ అలైన్మెంట్. మొత్తం 6 చోట్ల ఆర్ఓఆర్ వంతెనలు. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో రియల్ ఎస్టేట్ కు ఊతం. ఔటర్ రింగ్ రైల్ త్రిబుల్-ఆర్ కు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 చోట్ల మాత్రం 11 కిలోమీటర్ల దూరం ఉండనుంది. దూరం తగ్గినా అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరగా ఈ మార్గం రానుండటం దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ 392 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు పంపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మించనున్నారు. అంటే పాత రైలు మార్గాలపై కొత్త లైను ఎత్తుగా ఫ్లైఓవర్లో నిర్మిస్తారు. ఈ రైల్ ఓవర్ రైల్ ప్రాంతాలుగా మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగుండ, వంగపల్లి, గజ్వేళ్లను ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది. ఈ రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు, రైలు మార్గంతో కూడిన రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటుంది. ఈ ప్రాజెక్టుతో రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీ మోడల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.